కాల్పుల విరమణ అన్నటువంటిది మాటలకే పరిమితమైంది. యుద్ధం మొన్న కూడా క్రిందటిసారి ఆపేశామని చెప్పడం, ఆ పైన అది ఆగలేదని తేలడం, 48 గంటల్లో నాశనం చేస్తా, 5 రోజుల్లో నాశనం చేస్తా, 10 రోజుల్లో నాశనం చేస్తాను, ఇప్పుడు 14 రోజులు గ్యాప్ ఇచ్చానని చెప్పి ట్రంప్ చెప్తుంటే అవునవును అన్నట్టు ప్రపంచమంతా డ్రామా ఆడించి ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఎవడూ పట్టించుకోవట్లేదు అనుకుంటా. తాజాగా ఇరాన్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. నాన్ స్టాప్ మిస్సైల్ బెరేజ్ లాగా వెళ్ళి టెల్ అవీవ్ ఇజ్రాయెల్ రాజధాని మీదన దాడులు చేసింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేనటువంటి దాడులు చేసింది. వాటిని నియంత్రించడానికి ఐరన్ డోమ్ పనిచేసింది, అనేకం ధ్వంసం చేసింది. అదే సందర్భంలో ఇరాన్ ఖతార్ మీద, దుబాయ్ మీద, కువైట్ మీద, బహ్రెయిన్ మీద దాడి చేసుకొచ్చింది. అంటే ఇరాను అట్లాగే గల్ఫ్ దేశాల మీద వరుసపెట్టి దాడులు చేసుకుంటూ వచ్చింది. ట్రంప్ వచ్చేటప్పటికినేమో సీజ్ ఫైర్ అంటాడు, ఇరాన్ పెజెష్కియాన్ కూడా సీజ్ ఫైర్ అంటాడు. కానీ ఇక్కడ పెజెష్కియాన్ మాట ఐఆర్జీసీ వెంటలేదు, అట్లాగే ట్రంప్ మాటని ఇజ్రాయెల్ వెంటలేదు. ఓ పక్కన ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్కి సంబంధించినటువంటి రిఫైనరీ మీద దాడి చేసింది. అట్లాగే ఇరాన్లో ఐఆర్జీసీ మాట కింద ఉన్నటువంటి వాళ్ళు వెంటలేదనుకుంటా. దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఇంటర్నేషనల్ మీడియా. And these ones might disappear behind our building here. We're going to lose sight of them. But they're still quite lethal and coming into Tel Aviv. ఏం జరుగుతుందన్నది అర్థం కాకుండా తయారైంది.